ఇంకొకటి ఏంటంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఆవుల గురించి, నేను చిన్నప్పుడు పల్లెటూరులో సాయంత్రం స్కూల్ 4 ఆ టైంలో వదులుతారు కదా, ఆ టైంలో అన్ని ఆవులు గేదెలు వస్తూ ఉంటే వాటి వెనకాల ఊర్లో మట్టి అంతా రేగుతూ పైకి రేగేదన్నమాట. మట్టి రోడ్లే కదా, అవి వెళ్తూ ఉంటే ఆ మట్టి అంతా రేగుతుంటే ఒక రకమైన ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ షేడ్లో కనిపిస్తుంటే, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ప్రకృతి ఇవి ఇష్టం నాకు, అన్నీ అలా గమనిస్తూ ఉంటాను. పొద్దున్నే నిద్ర ఒక అరగంట లేట్గా లేస్తే అయ్యో ఇవాళ సూర్యోదయం చూడలేదని బాధపడిపోయేదాన్ని. ఆ సూర్యుడు పొద్దున్నే స్టెప్ బై స్టెప్ రావడం, ఇలాగ ఎర్రగా ఉండే సూర్యుడు నెమ్మదిగా అలా పెరగడం, ఇదంతా తగ్గడం అన్నీ చూస్తూ ఉంటాం కదా. సూర్యోదయం సూర్యాస్తమయం తప్పనిసరిగా రోజు చూడాల్సిందే నేను చిన్నప్పటి నుంచి. సో అలాగా గమనిస్తూ ఉంటే తర్వాత నాకు విశ్వనాథ్ గారి సినిమాలో, సప్తపది సినిమాలో గోధూళి వేళ అనే పాట ఉంటుంది కదా, గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న, అది ఆ పాటలో గోధూళి అనేది నేను ఆ పదం విని, ఆ పదానికి నేను చిన్నప్పుడు 4 అవునవును. సో అది దానికి నేను లింకప్ చేసుకుని గోధూళిని మన వాళ్ళు ఎందుకు అంత విశిష్టంగా చెప్పారు అంటే, నేను ఏది విన్నా రీసెర్చ్ కాదు, అన్ని ఆయుర్వేదానికి నేను ఆపాదించేసుకుంటా. అంటే ఈ గొప్పతనం అంతా నేను ఆయుర్వేదానికే లాగేస్తాను అనమాట. ఏ ప్రపంచంలో ఏ గొప్పతనం మీరు చూపించండి, దాన్ని అంతా ఆయుర్వేదంలోకి లాగేస్తాను నేను. అంటే నా మైండ్ ఓన్లీ ఆయుర్వేదం, ఇంకోటి లేదు నాకు. ఆ అన్న ఆయుర్వేదం, అన్ని ఆయుర్వేదం అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, గోవులన్నీ ఇంటికి వచ్చే టైంలో గోధూళి రేగుద్ది కదా, అదేంటంటే గోవులు వెళ్ళేటప్పుడు అక్కడ రకరకాలుగా ఆవు పేడ వేసేసి ఆవు మూత్రం వేసేసి ఉంటే, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి ఎండకంతా అది రాలిపోయి ఎండిపోయి ఉంటుంది కదా. సో ఈ గోధూళిలో ఏంటంటే మనకి ఆవు మూత్రం ఆవు పేడ అన్నీ కలిసిపోయి ఫైన్ పౌడర్గా పైకి రేగుద్ది. అది ఎలా యాక్ట్ చేస్తుంటే మనకి అది ముక్కులో వేసుకుంటారు కదా, అది నచ్చి లాగుతారు కదా, అదే మనకి పాత సినిమాల్లో వాటిలో చూపిస్తుంటాడు, మాట్లాడితే ముక్కుపొడి ఇలా లాగుతూ ఉంటారు కదా, ముక్కుపొడి ఉండేది. సో అలా యాక్ట్ చేస్తారనమాట. ఈ గోధూళి అనేది కూడా మన ముక్కుల్లోకి వెళ్ళడం వలన అది ఒక రకమైనటువంటి నస్యకర్మ లాగా యాక్ట్ చేస్తుంది. ఇందాక మీకు పంచకర్మాల్లో 2 చెప్పాను కదా, విరేచనం, వస్తికర్మ, నస్యం అంటే ఇదనమాట. సో ఈ నస్యకర్మ ఏంటంటే బ్రెయిన్కి మనకి తెలియకుండానే ఆవు మూత్రం ఆవు పేడ కలిపినటువంటి గోధూళి మన ముక్కుల్లోకి ఆటోమేటిక్గా చాలా వెళ్తుంది మనకు తెలియకుండా. అది మన నోస్ని క్లీన్ చేస్తుంది, బ్రెయిన్ టానిక్గా యాక్ట్ చేస్తుంది. సో బ్రెయిన్కి టానిక్గా యాక్ట్ చేయాలి, బ్రెయిన్కి మంచి ఆహారం కానీ ఏదన్నా ఇవ్వాలంటే ఓన్లీ ముక్కు ఒకటే. నాసో శిరసో ద్వారం అంటారు. శిరస్సు అంటే బ్రెయిన్ సెల్స్, బ్రెయిన్ అనమాట. నాసో ముక్కు, ద్వారం దారి. సో ముక్కు ఒక్కటే మనకి బ్రెయిన్ టానిక్కి దారి. కాబట్టి అది మనకి ఆ గోధూళిలో ఉండేటువంటివన్నీ కూడా మెడికల్ గోవుకు సంబంధించినవన్నీ కూడా మన బ్రెయిన్కి రిలాక్సింగ్గా ఉంటాయి, బ్రెయిన్ టానిక్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆ రోడ్లు లేవు, ఆ ఆవులు లేవు, ఆ గోధూళి లేదు, ఆ ప్రాసెస్ అంతా పోయింది. కాబట్టి మన అందరికీ ఆల్జిమర్స్ డిసీజ్, పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి గోధూళి మిస్ అవ్వడం అనేది ఒక కారణం అని, అది నేను కనుక్కున్న సత్యం. సో ఇలాంటి పంచకర్మలో మీరు 3 వైద్యాలు చెప్పారు, ఇంకొక 2 వాటికి మిగిలి ఉన్నాయి. సో వాటి గురించి కూడా వమనం అంటే వమనం ఫస్ట్, తర్వాత విరేచనం, తర్వాత నస్యం, తర్వాత వస్తి, తర్వాత రక్తమోక్షణం. సో 5 ప్రొసీజర్స్లో ఆల్రెడీ 3 మీకు బ్రీఫ్ చేసేసాను. ఇంకోటి ఏంటంటే వమనం అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆమాశయం దగ్గర నుంచి పై పార్ట్ అంతా కూడా కఫం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆమాశయం దగ్గర నుంచి నాభి వరకు క్రింద వరకు పిత్తం ఎక్కువ ఉంటుంది. ఆ క్రింద భాగం అంతా కూడా వాతం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 3 పార్ట్స్. కఫం, పిత్తం అంటే గ్యాస్, రైట్? గ్యాస్ ఎక్కువ ఉంటుంది, నాభిలో గ్యాస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో కఫం, ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా వాతం. సో వాతం అంటే ఏంటంటే మనకి వాతం అంటే మెయిన్గా గర్భవాతం కానీ అపానవాతం కానీ ఇవన్నీ కూడా దానికి రిలేటివ్గా నర్వ్ సిస్టమ్కి మెయిన్గా సయాటిక్ నర్వ్ పెద్దది కదా, సయాటిక్ నర్వ్కి రిలేటివ్గా మనకి ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఉంటుంది, దాని తర్వాత లేడీస్కి ఏమో యూటరస్ ఉంటుంది, జెంట్స్కి ఏమో టెస్టిస్ అవన్నీ ఉంటాయి. అలాగే బ్యాక్ స్పైనల్ కార్డ్, రూట్ ఆఫ్ ఇదనమాట మెయిన్ వాతం అంతా కూడా స్పైనల్ కార్డ్. సో మనకి చక్రాస్లో కూడా చూసుకుంటే షట్ చక్రాస్, బేసిక్ చక్ర అంటాం. సో ప్రాణాధార చక్ర, ఆ చక్రం అపానవాతానికి రిలేటివ్ అనమాట. కొన్ని వ్యాధుల్లో
ప్రాణాధార బేసిక్ చక్ర ఎఫెక్ట్ అవ్వడం వలన, వీక్ అవడం వలన సయాటికా ప్రాబ్లమ్స్ కానీ, అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ, బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఇలాంటివన్నీ కూడా, ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళు అరగడం కూడా, ఇవన్నీ కూడా ఆ షట్చక్రాల్లో బేసిక్ చక్ర వీక్ అవడం వలన వస్తుంది అనమాట. సో దాన్ని అపానవాతం ప్లేస్, వాతం మెయిన్ అనమాట. సో దానికి వస్తికర్మ బెస్ట్ మనం చేసేటువంటిది. అలాగే కొన్ని షట్చక్రాలను స్టిమ్యులేట్ చేసేవి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేసుకుంటే షట్చక్రాస్లో అపానవాతం కూడా మనం స్టిమ్యులేట్ చేసుకోవడం, ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో అది అంతవరకు. నెక్స్ట్ వమనం గురించి ఏంటంటే, ఈ ప్లేస్ నుంచి పైకి కఫం ఎక్కువ ఉంటుంది కాబట్టి కఫాన్ని తొందరగా బయటికి పంపించే దారి ఈ ప్లేస్ అనమాట, మౌత్. సో ఏంటంటే దానికి కూడా స్నేహస్వేదాలు చేసి అది ఆ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేసేలాగా వమన కర్మ చేయిస్తాం. సో ఆ మెడిసిన్ మదన ఫల అనే మెయిన్ మెడిసిన్ ఉంటుంది, అది ఇవ్వడం వలన వాళ్ళకి పాలల్లో కల్పిస్తాం. ఇచ్చి ఇవ్వడంతో వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. ఎన్ని వేగాలు అయినాయి, ఎన్ని వామిటింగ్స్ అయినాయి, ఎప్పుడు వామిటింగ్ ఎప్పుడు ఆపాలి, అవన్నీ డాక్టర్స్ తెలుస్తాయి. అప్పుడు ఆపడం వలన వాళ్ళకి ఆస్మా సంబంధించి కానీ, సైనైటిస్ కానీ, మైగ్రెయిన్ కానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, లేకపోతే ఇక్కడంతా ఫ్లమ్ నిండిపోయి న్యూమోనియా అంటాం కదా, అలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. అది వమన కర్మ. ఇంకా నెక్స్ట్ రక్తమోక్షణం ఉంది. పంచకర్మల్లో రక్తమోక్షణం ఏంటంటే, జలగలను పట్టించి జలగల ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్, బ్లడ్ పీల్ చేస్తే అది కూడా ఏంటంటే వేడిని తగ్గిస్తానికి జలగలు బాగా పనిచేస్తాయి. అది కూడా పిత్తహార చికిత్స అనమాట. ఇంతవరకు వాతం గురించి వస్తికర్మ చెప్పాం, పిత్తం గురించి విరేచన కర్మ బాగా పనిచేస్తుంది, ఫ్లమ్ తగ్గిస్తానికి, కఫం తగ్గిస్తానికి వమనం బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ టానిక్గా అంటే స్పైనల్ కార్డ్ని అంతా స్టిమ్యులేట్ చేయడానికి నస్యకర్మ బాగా పనిచేస్తుంది. సో రక్తమోక్షణం కూడా మనకి పిత్తహారంగా పనిచేస్తుంది. సో దానితో ఏంటంటే రక్తమోక్షణంతో బ్రహ్మాండంగా బట్టతలకు జుట్టు మలిపించవచ్చు, సోరియాసిస్ తగ్గించవచ్చు, డయాబెటిక్ ఫుడ్కి అసలు వెంటనే వూండ్ హీలింగ్ అయిపోయి, నాన్ హీలింగ్ అల్సర్స్ అన్నీ కూడా హీల్ అయిపోయి అక్కడ టిష్యూ మళ్ళీ గ్రోత్ వస్తుంది, పుండు మారిపోతుంది, మంచిగా ఆర్గాన్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. సో ఇట్లాగా వెరికోజ్ వెయిన్స్కి కూడా రక్తమోక్షణం చాలా బాగా పనిచేస్తుంది.